హై ఫ్రెండ్స్, ఇది ఇంటర్వ్యూ ఫ్యాక్ట్స్ చెప్పడం కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాము. మీరు గెస్ట్ హౌస్లో ఉండి బెంచ్ మీద ఉండి ఇంటర్వ్యూస్ బాగా అటెండ్ అయిన రిజల్ట్స్ రాక, మీరు ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన, ఇంటర్వ్యూ బాగా పెర్ఫామ్ చేసిన, అది డ్రైవ్ చేసి కానీ ఫ్లైట్లో కానీ వెళ్ళి బాగా పెర్ఫామ్ చేసిన, ఫీడ్బ్యాక్ రాక, లైక్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇలాంటివి ఏమైనా జరిగాయా? మీరు టెక్నికల్ క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసిన, ఇంటర్వ్యూ రిజల్ట్స్ రాక, లేకపోతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇలాంటివి ఏమైనా జరిగాయా? అలా జరిగి ఉంటే కనుక వాట్ ఈస్ దట్ ఫిషీ, ఎందుకు అలా జరిగింది, పజిల్గా ఉందా మైండ్? సో అది చెప్దామని చెప్తున్నాను. అది ఎందుకు జరుగుతుందంటే, బికాజ్ ఆఫ్ గ్రీన్ కార్డ్. మీరు బాగా పెర్ఫామ్ చేసి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయి ఆర్ ఇంటర్వ్యూలో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చి వీటిని గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలు అంటారు. వాళ్ళు ఎందుకు పిలుస్తారంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్కి ప్రూవ్ చేయాలి ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు లేరు, ఎవరు ఇంటర్వ్యూ బాగా పెర్ఫామ్ చేయలేదు అని వాళ్ళు ప్రూవ్ చేయడం కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు. ఇంటర్వ్యూ జాబ్ పోస్టింగ్ కూడా టఫెస్ట్ పోస్టింగ్స్ క్రియేట్ చేసి వాళ్ళ వెండర్స్కి ఇస్తారు. ఆ వెండర్స్ కూడా రెజ్యూమ్స్ కలెక్ట్ చేస్తారు, ఆన్లైన్లో పోస్టింగ్ చేస్తారు, మీరు సబ్మిట్ చేస్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తారు ఇన్ పర్సన్ ఇవన్నీ. బట్ మిమ్మల్ని ఫెయిల్ చేయడం కోసం ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫెయిల్ చేశాక ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ చూపిస్తారు అన్నమాట, వీళ్ళు ఎవరు సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు ఇంటర్వ్యూలో. సో మాకు ఈ క్యాండిడేట్ వాళ్ళ టీంలో ఉన్న వ్యక్తికి గ్రీన్ కార్డు స్పాన్సర్ చేయడం కోసం వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి పిలిచిన వ్యక్తిని ఫెయిల్ చేసి, ఆ టీంలో వ్యక్తి గ్రీన్ కార్డ్ అంటే ఫ్యూచర్ ఎంప్లాయ్మెంట్ కదా, ఇతను ఈ టీంలో ఉన్న అతను ఫ్యూచర్లో కూడా కావాలి, లాంగ్ టర్మ్ కోసం అతను ఉంచుకోవడం కోసం వాళ్ళు అలా చేస్తారనమాట. అలాంటి ఇంటర్వ్యూలు అంటే మీరు బాగా పెర్ఫామ్ చేసి మీరు ఇంటర్వ్యూ పోతే ఇలాంటి గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ అని అనుకోవాలన్నమాట. ఇది మేము పబ్లిక్కి ట్రూత్ ఎందుకు చెప్పాలని అనుకున్నామంటే, ఒకవేళ ఇలాంటి వాళ్ళు అది ప్రాసెస్ అన్నమాట, వాళ్ళు అలా చేస్తారు. ఆ ప్రాసెస్ మీకు తెలుస్తుంది. ఇలా గ్రీన్ కార్డ్ కోసం వాళ్ళు ఇలా చేస్తారు. మీరు ఒకవేళ ఫెయిల్ అయిపోతే ఇంటర్వ్యూలో మీరు బాగా పెర్ఫామ్ చేసాక వర్రీ అవ్వద్దు, బాధపడద్దు. ఎందుకంటే మీకు గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూలు అంటారు. అన్ని ఇంటర్వ్యూలో గ్రీన్ కార్డ్ అని నేను అనట్లేదు, మెజారిటీ ఆఫ్ ఇంటర్వ్యూస్ మీరు బాగా పెర్ఫామ్ చేసి మీరు సెలెక్ట్ అవ్వకపోతే అవన్నీ గ్రీన్ కార్డ్ ఇంటర్వ్యూస్ కిందకే వస్తాయి, ఆ లెక్కలో జమ చేయొచ్చు. సో బాగా వర్రీ అవ్వాల్సిందేం లేదు. ఈ ట్రూత్ పబ్లిక్ తెలియాలని ఈ వీడియో రికార్డ్ చేసినాను. ధన్యవాదాలు.